మంచిది. చేరి వచ్చిన సంఘాన్ని అంతటికి నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. నేను అనుకోకుండా అన్నతో జర్నీ చేయాలని అనుకున్నాను. అయితే దేవుని చిత్తం ప్రకారం సాక్ష్యం పంచుకోవాలని అన్నప్పుడు దేవుని చిత్తం అని కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు మాత్రమే నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. అంతకంటే ముందుగా అయితే మన సూది కింద వేస్తే ఇట్లా శబ్దం రాకుండా ఉంటుందో, సంఘంలో ఎటువంటి అల్లరి లేకుండా నిశ్శబ్దంగా దేవుణ్ణి ఎక్కడ చూడలేదు. నేను చాలా సంఘాలు చూశాను. నేను చిల్డ్రన్ మినిస్ట్రీలో అక్కడక్కడ సంఘాలు తిరుగుతున్నప్పుడు, సంఘాలు, ప్రజల సంఘాలు, మరి బేతెల్స్ ఇట్లా చిన్నపిల్లల పరిచయకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము ఆరాధనకు సహాయకరంగా. ఎక్కడ కూడా ఇంత సైలెంట్గా చూడలేదు నేను ఎప్పటికీ. రెండో విషయం ఏంటంటే, పురుషులందరూ కూడా స్తుతులు చెల్లించడం అనేది చాలా మంచిది, చాలా బాగా చేశాను. అంటే మా సంఘంలో, నేను వెళ్ళే సంఘంలో ఉత్తరమందినిలో ఇట్లా అంటే ఒకరిద్దరు మాత్రమే చేస్తారు. అందరూ కూడా దేవుని స్తుతించడం మంచిది. వాళ్ళతో పాటు మరి స్త్రీలు కూడా ఏకీభవించడం, దేవునికి స్తోత్రాలు చెల్లించడం చాలా మంచిది. అయితే కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. నా పేరు శ్రీనివాసులు. మాది సంజామల మండలం, ఉత్తరమందిన గ్రామం. అక్కడ జానయ్య అని సంఘ సేవకులు అన్నకు తెలిసి ఉంటుంది. అయితే నేను దేవునిలోకి రాకముందు ఒక విగ్రహారాధికుని, ఒక అన్యుణ్ణి. అయితే మేము మా ఇంటి దైవం అని తిరుపతి ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామిని పూజించేవాళ్ళం. నేను ప్రతిరోజు కూడా మరి శనివారం కూడా టెంకాయ కొట్టి పూజ చేసి, మా ఇంట్లో నేను ఒక్కనే భక్తి. అంటే నాకు మొదటి నుంచి భక్తి ఉంది. ఏం భక్తి అంటే ఇది విగ్రహారాధన భక్తిలో ఉండేది. ప్రతి శనివారం వచ్చిందంటే మా ఇంట్లో మా అన్న కానీ మా నాయన కానీ ఎవరు పట్టించుకోరు, కానీ నాకంత భక్తి ఉందన్నమాట. అంటే శనివారం పూజ చేసేవాడిని. తర్వాత ఏదైనా పండుగలు వస్తే, నాగల చవితి ఇలా వస్తే పుట్టకు వెళ్ళి అక్కడ అలా నాగపాము పాలు పోసి ఇలా వచ్చేవాడు. అయితే ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మరి గుల్లదుర్తి అనే గ్రామంలో నేను 8 సంవత్సరాలు అక్కడ చదువుకున్నాను. అక్కడ కూడా నేను మొత్తం విగ్రహారాధన ఇక్కడే గుల్లదుర్తిలో మొత్తం గుళ్ళే ఉంటాయి. అక్కడ కూడా నేను బ్రహ్మం ఇలా సరస్వతి ఇలా నేను ప్రార్థన చేసేది ఈ విధంగానే చేసేవాడిని. ఈ విధంగా విగ్రహారాధన నేను కొనసాగుతున్నప్పుడు ఉత్తరమందిన సంఘంలో మా ఇల్లు తప్ప అందరూ క్రైస్తవులే, అంటే పేరుకు క్రైస్తవులే. అక్కడ కూడా ఏమి రక్షణ పొందిన వారు ఎవరు లేరు. తర్వాత విగ్రహారాధన అనే కుటుంబం అనేది మాదొక్కటే. నేను ఉదయం లేచినామంటే సుప్రభాతం ఇట్లా సాయిబాబా పాటలు పెట్టడం, ఇలా అప్పుడు టేప్ రికార్డు ఉండేది, అలా చేసేవాడిని. ఆ పాటలు విన్న తర్వాత మరి సినిమా పాటలు పెట్టడం. శుక్రవారము రేడియోలో ఒక సాంగ్స్ వస్తాయి, సోషల్ సాంగ్స్ 10 గంటలకు, అట్లా మిస్ కాకుండా వినేవాడిని. మరి అప్పుడు టీవీ కూడా ఒకే ఇంట్లో ఉండేది. అది సీరియల్ ఒకటి వచ్చేది. ఆ సీరియల్ కూడా అటెండ్ ఖచ్చితంగా అయ్యేవాళ్ళం. ఆదివారం సినిమా మిస్ కాకుండా ఉండేవాడిని. అది ఏదైనా మిస్ అయిందంటే నాకు ఇంకా ఏడ్చేవాడిని. అంత భీకరంగా ఉండేవాడిని సినిమాలు నేను చూడాలంటే సినిమా ఏం లేదు. అయితే పౌలు గారు ఎందుకన్నారు కానీ, పాపులలో నేను ప్రధాన పాపిని అని. నేను అంతకంటే ప్రధానమైన పాపిని. కొన్ని విషయాలు షేర్ చేయలేను కానీ దేవుని దగ్గర నేను షేర్ చేయగలను. అది ఒప్పుకొని విడిచెట్టుబాడు ధన్యుడు. కాబట్టి నేను దేవుని దగ్గర ఒప్పుకొని అటువంటి ఘోరమైన పాపిని. ఎందుకంటే అంత ఘోరమైన పాపం నుంచి నన్ను రక్షించడానికి కారణం దేవుని ప్రణాళిక అయింది కాబట్టి. అయితే దేవుని నమ్మకుండా ఉండకుండా ఉన్నప్పుడు నేను ఒక గడ్డాలు పెంచుకొని, ఇప్పుడు ఉంటారు కదా సాయిబాబా ఇలా భక్తులు, ఇట్లా పెంచుకొని ఏదో బలంగా మనం ఈ ఋషి చేసి తపస్సు చేయాలనే ఆలోచన కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో మా ఊళ్ళో ఒక కొట్టం వేసి ఆరాధన చేసేవాళ్ళు. అప్పుడు రక్షణ సువార్త రక్షణ సంఘం అని అనేవాళ్ళు. ఆ విధంగా
జానయ్య గారు మా ఊళ్ళో జానయ్య ఆయన కూడా మామూలుగా అక్కడ ఇక్కడ తిరిగేవాడే. అది ఏమంటారు, అది తాడిపత్రి సైడ్ ఆడే అది ఆట మటక ఇది. ఆయన రక్షణ పొందినాడు. ఆ రక్షణ పొంది తర్వాత ఆయనే అక్కడ లీడింగ్ చేసేవాడు అందరినీ, ఇట్లా రక్షణ స్వార్థ, ఇట్లా దేవుడు గొప్పవాడు అది ఇది. తర్వాత మేము పాటలు పాడుతాం. నేను చర్చికి అనేది నాకు తెలియదు, చర్చికి వెళ్ళేవాడిని కాదు. నాకు ఒక ఎర్ర బైబిల్ ఇచ్చాడు ఆయన. నువ్వు చదువుకున్నావు, నువ్వు నాకు కొద్దిగా చదువుకో, మీ ఇంట్లో వాళ్ళకు చెప్పు అని ఉద్దేశంతో. అంటే సరేలే, నాకు ఇంతమంది నేను దేవుడు ఉండగా ఈయన దేవుడు అబ్బా నేను అనుకునేవాడిని. అంటే నాకు వీళ్ళు దేవుళ్ళు కాదా, మళ్ళీ ఈయన సపరేట్ ఇస్తున్నాడు, ఈయన దేవుడు అంటున్నాడని ఒక ఆలోచన వచ్చింది. సరేలే అని చదువుతూ ఉంటే బైబిల్లో ఒక మాట రాయాలి, దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని మాట నేను చదివాను. సరే, ఆ మాట విన్న తర్వాత నేను కొద్దిగా ఆలోచించి మందిరానికి వెళ్ళాలని ఆలోచనతో వెళ్ళేవాడిని. అయితే మందిరానికి వెళ్ళాలన్నా నేను భయంతో వెళ్ళేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో మా నాయన మా అరుస్తారనే ఉద్దేశంతో. మా నాయన కూడా తిడతాడనమాట, మందిరానికి వెళ్ళి మన దేవుడు ఉంటాడు కదా అని. నేను వెళ్ళకుండా, మా నాయన చూడకుండా 7 గంటలకు ప్రార్థన అంటే వాళ్ళకి వెళ్ళకుండా లోపల భయంతో వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవాడిని చర్చిలోంచి. ఆ విధంగా నేను వెళుతూ ఉంటే ఆ మాటలు నేను విన్న తర్వాత అక్కడక్కడ మళ్ళా మరి జాన్సీ గారు వాళ్ళు చిన్న నేతలు నాకు మీటింగ్లకి ఇట్లా తీసుకెళ్ళడం. నేను కోయిలకుంటలో చదివేటప్పుడు అక్కడ డిగ్రీ మరి ఇంటర్ చదివేటప్పుడు అక్కడ విజయరాజ్ సార్ మందిరం ఉంది, అక్కడ మందిరానికి వెళ్ళేవాడు. అయితే మందిరానికి అయితే వెళ్తున్నాను కానీ దేవుని భక్తి అయితే ఉంది కానీ విగ్రహారాధన భక్తి. అయితే అక్కడ మాటలు విని కుడికలు ఆ యొక్క మరి మందిర యొక్క మీటింగ్లలో మాటలు విన్నప్పుడు దేవుడు అంటే ఈయన అని చిన్నగా బైబిల్ చదివి బాగా నేర్చుకున్న తర్వాత దేవుణ్ణి నమ్మాలనే ఒక నేను మరి చనిపోతే నరకం ఉంది చెప్పేవాళ్ళు, మరణం మరి చనిపోతే నరకం చనిపోతాయి, నరకం ఉంది, మరి దేవుని నమ్ముకుంటే పరలోకం ఉంది అని చెప్పేవాళ్ళు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, నిజంగా నేను విగ్రహారాధికుడిని కదా, భక్తి అయితే ఉంది, ఈయన దేవుడు నిజమైన దేవుడు అంటున్నారు, మరి నేను మరణిస్తే పరలోకానికి వెళ్ళాలి కాబట్టి నరకం నుంచి తప్పాలంటే కనీసం దేవుడినన్నా నమ్ముకోవాలా అని 2024 జనవరి 25లో నేను దేవుని నమ్ముకున్నాను. అయితే నాతో పాటు చదువుకునే వాళ్ళు ఇంటర్లోనే మా వాళ్ళు నమ్ముకున్నారు. నేను అనుకునేవాడిని, దేవుని నమ్ముకుంటే భక్తిగా ఉండాలి, మళ్ళీ ఏ తప్పులు చేయకూడదు, ఇది నమ్ముకొని లోకంలో కలిసిపోతే బాగుండదు అని నేను అప్పుడు వాళ్ళకి చెప్పేవాడిని. అయితే నాకంటే ముందు నమ్ముకునే వాళ్ళు కూడా అంటే దేవుని సరిగ్గా తెలుసుకోకుండా ఏదో వాళ్ళు అందరూ తీసుకుంటారు, బాప్తీసం తీసుకుంటారు అనే ఉద్దేశం చాలామంది తీసుకున్నారు. నేను అందుకే ఎవరికైనా చెప్పినా కానీ బాప్తీసం తీసుకుంటే ముందు మారు మనసు పొందాలా, మందిరానికి రావాలా, దేవుని గురించి తెలుసుకోవాలా, అప్పుడు మన ఉద్దేశపూర్వకంగా దేవుడు కార్యం చేస్తే బాప్తీసం తీసుకోవాలా. చాలామంది ఆ టైంలో అయితే అందరూ దొప్పుతూ ఉంటారు, ఇంట్లో కూడా మందు తాగుతుంటే మందు తాగకుండా ఉండాలనే ఉద్దేశంతో బాప్తీసం తీసుకో అంటారు. నాతో పాటు చాలామంది బాప్తీసం తీసుకొని లోకంలో కలిసిపోయారు. అంటే నేనేం గొప్పవాడిని అని కాదు, దేవుని కృపను బట్టి నేను కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉన్నా, మరి సరి చేసుకుంటూ దేవునిలో సాగిపోతున్నా. అయితే ఇదే సమయంలో నేను హాస్పిటల్లో పనిచేస్తున్నా కాబట్టి కొంచెం దూరం అంటే దేవునికి మందిరానికి రెగ్యులర్గా వెళ్తా. ఇట్లా వాక్యం చెప్పే విషయంలో కానీ లేకపోతే వాక్యంతో చెప్పేవాడిని. అయితే ఈ మందిరానికి వెళ్ళి బైబిల్ చదవడం కొంచెం తగ్గించిన కాబట్టి ఇంకా అనుదినం ఉండి చదవాలా, దేవుని ధ్యానిస్తేనే మనం బైబిల్ చదివి వాక్యాన్ని బోధించగలం. అందుకని ఎక్కడ కూడా నేను చెప్పడం కొంచెం తగ్గిపోయింది, అక్కడక్కడ స్వార్థకు వెళ్ళడం తగ్గిపోయింది అన్నమాట. ఆ విధంగా నేను దేవుని ముందుకు సాగడానికి మరొకసారి కరోనా టైంలో మరి ఆన్లైన్ మీటింగ్ అప్పుడు మరి రాజారావు అన్నతో పరిచయం ఏర్పడడం, అన్న చాలా మటుకు యవనస్తులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ విధంగా క్రమంలోనే నేను ఇట్లా రావడానికి కారణం. అన్నతో అందుకే ఎక్కువ సహవాసం కలిగి ఉంటాం. అన్న సహవాసం కలిగినప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడినా దేవుని గురించే మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఏదో విధంగా ఏదో ఒక విషయాలు మాట్లాడుతుంటారు కదా. అన్న విషయం అయితే ఎప్పుడు కలిసినా కానీ ఎక్కడ కలిసినా కానీ దేవుని మాటలే మాట్లాడతాడు. అయితే నాకు అంత బలం చేకూర్చిన అన్నమాట అన్న మాటలు బట్టి. దేవుడు ఆ విధంగా కార్యం జరిగిస్తూ ముందుకు జరిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా నేను మరి విగ్రహారాధన ఉన్న నన్ను యేసు ప్రభువు రక్షించి
ఆయన ప్రణాళికలు ముందుగానే ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడే మొదటిగా నన్ను ప్రేమించి ఆయన రక్షణ నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించి మరి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్లు దీవించును గాక.